బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. టాలీవుడ్ నిర్మాత దిల్ రాజు హైదరాబాద్ ఐటీ కార్యాలయంలో విచారణకు హాజరయ్యారు. డాక్యుమెంట్స్, బ్యాంక్ స్టేట్మెంట్లతో ఐటీ ఆఫీస్కు వెళ్లారు దిల్ రాజు. కీలక పత్రాలను ఐటీ అధికారులకు చూపించినట్లు సమాచారం. ఇటీవల దిల్ రాజు నివాసంలో ఐటీ సోదాలు జరిగాయి. ఆ సమయంలో ఐటీ ఆఫీసులో హాజరు కావాలని అధికారులు సూచించడంతో ఇవాళ దిల్ రాజు వెళ్లినట్టు తెలుస్తోంది. ఐటీ విచారణకు హాజరయ్యారు దిల్ రాజు. తాజా అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి సునీల్ సిద్ధంగా ఉన్నారు. సునీల్, ప్రముఖ నిర్మాత దిల్ రాజు కొద్దిసేపు క్రితమే ఐటీ కార్యాలయం ముందు హాజరు కావడం జరిగింది. బషీర్బాగ్లో ఉన్నటువంటి ఐటీ కార్యాలయంలో అతనితో పాటు తన చార్టెడ్ అకౌంట్ ఇద్దరు కూడా ఐటీ శాఖ అధికారుల ముందు విచారణకు హాజరు కావడం జరిగింది. మనం గతంలో చూసాం, గత వారం రోజుల క్రితము దిల్ రాజు నివాసంతో పాటు తన కూతురు అనిస్తారెడ్డి, తన సోదరుడు నివాసాల్లో కూడా ఏకకాలంలో 4 రోజుల పాటు ఆదాయ పన్ను శాఖ అధికారులు సోదాలు చేశారు. ఇటీవల కాలంలో దిల్ రాజు నిర్మించినటువంటి గేమ్ చేంజర్ కావచ్చు, మరోవైపు సంక్రాంతికి వస్తున్నాం, హీరో వెంకటేష్ నటించినటువంటి సంక్రాంతికి వస్తున్నాం, ఈ 2 చిత్రాలకు భారీ బడ్జెట్తో నిర్మించాడు. అయితే వీటిలో ఎక్కువ లాభాలు వచ్చినటువంటి నేపథ్యం, సంక్రాంతికి వస్తున్నాం దాదాపు 203 కోట్ల మేరకు లాభాలు వచ్చిన నేపథ్యంలో దాని ఐటీ చెల్లింపుల విషయంలో అవకతవకలు పాల్పడ్డారనేటువంటి ప్రధాన అభియోగాలతోనే గత వారం రోజుల క్రితం దిల్ రాజు నివాసాలతో పాటు తన కూతురు అనిస్తారెడ్డి నివాసాలు, తన సోదరుడు నివాసాల్లో కూడా దాదాపు 4 రోజుల పాటు ఆదాయ పన్ను శాఖ అధికారులు సోదాలు చేశారు. ఈ సోదాలు కీలక ఆధారాలు కూడా సేకరించారు. ఐటీ రిటర్న్స్ చెల్లింపులకు సంబంధించిన విషయాలు కావచ్చు, అదేవిధంగా బ్యాలెన్స్ షీట్స్ మెయింటెనెన్స్ సంబంధించిన విషయాలు కావచ్చు, వీటన్నిటిపై కూడా ఐటీ శాఖ అధికారులు కులంకషంగా సోదాలు చేసినటువంటి పరిస్థితి కనబడుతుంది. సోదాలు ముగిసిన తర్వాత దిల్ రాజుకు నోటీసులు సర్వ్ చేశారు. తన బ్యాంక్ డీటెయిల్స్, అకౌంట్ డీటెయిల్స్తో పాటు ఆదాయ పన్ను చెల్లింపులకు సంబంధించిన విషయాలపై కూడా పూర్తి డాక్యుమెంట్స్ అన్ని కూడా తీసుకొని ఐటీ శాఖ అధికారుల కార్యాలయం ముందు ఈరోజు హాజరు కావాలంటూ కూడా గతంలోనే ఐటీ శాఖ అధికారులు నోటీసులు సర్వ్ చేశారు. ఇందులో భాగంగానే ఈరోజు తన చార్టెడ్ అకౌంట్ను తీసుకొని దిల్ రాజుతో పాటు తన చార్టెడ్ అకౌంట్ ఇద్దరు కూడా నేరుగా ఐటీ కార్యాలయానికి హాజరు కావడం జరిగింది. ప్రస్తుతం అయితే విచారణ అయితే కొనసాగుతుంది. ఏ డాక్యుమెంట్స్, ఏ ఐటీ రిటర్న్ చెల్లించారు, ఏ చిత్రాలకు ఎంత లాభాలు వచ్చాయి, వీటన్నిటిపై కూడా పూర్తిగా ఐటీ శాఖ అధికారులు దిల్ రాజు దగ్గర నుంచి సమాచారం సేకరిస్తున్నారు. బలరాం, సునీల్, అంటే మొన్నే 3-4 రోజుల పాటు సుదీర్ఘ సమయం పాటు విచారణ సాగింది. ఐటీ శాఖ అధికారుల దాడులు కొనసాగాయి. ఇప్పుడు మరోసారి దిల్ రాజు ఐటీ కార్యాలయానికి వెళ్ళడాన్ని ఎలా అర్థం చేసుకోవాలంటే ప్రొసీజర్లో భాగంగానే ఇది కొనసాగుతూ ఉంటుందా, లేకపోతే మళ్ళీ ప్రత్యేకంగా ఏమైనా కారణాలతో ఏమైనా ఇంకా ఇన్ఫర్మేషన్ తెలుసుకోవడానికి పిలిపించారా? ఖచ్చితంగా ఒక వ్యక్తిపై సోదాలు చేసిన తర్వాత ప్రొసీజర్లో భాగంగా అంటే ఇంట్లో దొరికిన కొన్ని డాక్యుమెంట్స్ కావచ్చు, వాటన్నిటిపై కూడా పూర్తిగా వివరాలు సేకరించాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి ఇందులో భాగంగానే దిల్ రాజు ఇంట్లో దొరికినటువంటి కొన్ని డాక్యుమెంట్స్ కావచ్చు, ఐటీ రిటర్న్స్ చెల్లింపుల విషయాలు కావచ్చు, బ్యాలెన్స్ షీట్స్ మెయింటెనెన్స్ సంబంధించిన విషయాలు కావచ్చు, వీటన్నిటిపై కూడా పత్రాలను స్వాధీనం చేసుకున్నప్పటికీ కూడా వాటిని వెరిఫికేషన్ చేసి వాటిపై పూర్తిగా వివరాలు సేకరించాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి ఇందులో భాగంగానే ఐటీ శాఖ అధికారులు కావచ్చు, సిబిఐ అధికారులు కావచ్చు, ఈడీ అధికారులు కావచ్చు, ఖచ్చితంగా సోదాలు చేసిన తర్వాత నోటీసులు సర్వ్ చేయడం సహజం. ఇందులో భాగంగానే దిల్ రాజు కూడా నోటీసులు సర్వ్ చేశారు. గేమ్ చేంజర్ కావచ్చు, మరోవైపు సంక్రాంతి కోసం ఈ 2 చిత్రాలకు ఎంత బడ్జెట్ కేటాయించారు, ఎంత ఆదాయం వచ్చింది, బ్యాలెన్స్ షీట్స్ ఏ విధంగా మెయింటైన్ చేస్తున్నారు, 2021 నుంచి కూడా బ్యాలెన్స్ షీట్స్ మెయింటెనెన్స్లో కొంత ఆరోపణలు కూడా వినబడుతున్నాయి. కాబట్టి వాటికి సంబంధించినటువంటి వివరాలు కావచ్చు, ఇటీవల ట్రాన్సాక్షన్, మనీ ట్రాన్సాక్షన్, ఎవరెవరికి ట్రాన్సాక్షన్ చేశారు, ఎక్కడెక్కడ ఫైనాన్షియల్ దగ్గర నుంచి డబ్బులు తీసుకున్నారు, ఎవరెవరికి చెల్లింపులు చేశారు, వీటన్నిటికి సంబంధించిన బ్యాంక్ డీటెయిల్స్ అన్ని కూడా తీసుకొని రావాలని కూడా గతంలో 4 రోజులు సోదాలు చేసిన తర్వాత దిల్ రాజుకి అటు ఐటీ శాఖ అధికారులు నోటీసులు సర్వ్ చేయడం జరిగింది. ఇందులో భాగంగానే మనం చూస్తున్నటువంటి బషీర్బాగ్లో ఉన్నటువంటి అయంకార్ భవన్ ఐటీ కార్యాలయం ముందు కొద్దిసేపు క్రితమే దిల్ రాజుతో పాటు దిల్ రాజు చార్ట్ అకౌంట్ ఇద్దరు కూడా హాజరు కావడం జరిగింది. ప్రస్తుతం అయితే విచారణ అయితే కొనసాగుతుంది. విచారణ కంప్లీట్ అయిన తర్వాత వారికి సంబంధించినటువంటి బ్యాంక్ డీటెయిల్స్, ఆ అకౌంట్ డీటెయిల్స్, అదేవిధంగా ఐటీ రిటర్న్ చెల్లింపుల విషయాలు, వీటన్నిటిపై కూడా పూర్తిగా తనిఖీ అంతే సుదీర్ఘంగా సూచించిన తర్వాత ప్రశ్నలు అడిగిన తర్వాత వారు ఇచ్చే సమాధానాలు చెప్పిన తర్వాత మరొకసారి దిల్ రాజుని కూడా ప్రశ్నించే అవకాశం. ప్రస్తుతం అయితే విచారణ అయితే కొనసాగుతుంది. మరి ఏ అవకతవకలు పాల్పడ్డారు, ఎక్కడెక్కడ వీరు మిస్యూజ్ చేశారనే దానిపై కూడా ఐటీ శాఖ అధికారులు కులంకషంగా ప్రశ్నిస్తున్నారు. బలరాం, రైట్, థ్యాంక్ యూ సునీల్.